ఫోకస్ నేను ప్రియా శర్మ. ఈ ఏడాది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పిన అనేక సంఘటనలున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ, పార్లమెంటు భవనంపై దాడి, చట్టసభల్లో మహిళా కోటా బిల్లుకు ఆమోదం, హిందీ బెల్ట్లోని 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇందులో ముఖ్యమైనవి. వీటితో పాటు జాతీయ స్థాయిలో బీజేపీని టార్గెట్గా చేసుకొని ఇండియా అలయన్స్ కూటమి ఏర్పడింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడును ఇండియా కూటమి బ్రేకులు వేయగలదా? మహిళా బిల్లులో ఓబీసీ కోటా ఎప్పుడు? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. 2019 ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ చేసిన ఒక వ్యాఖ్య వివాదానికి కారణమైంది. దీంతో మోదీ సామాజిక వర్గాన్ని కించపరిచారు అంటూ గుజరాత్కు చెందిన బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో దావా వేశారు. పూర్ణేష్ మోడీ దావాపై సూరత్ సెషన్స్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న తీర్పునిచ్చింది. రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. రాహుల్కు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటు దేశంలో దుమారం రేపింది. అనర్హత రగడలో రాహుల్కు దాదాపుగా ప్రతిపక్షాలన్నీ అండగా నిలబడ్డాయి. అనర్హత రగడ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో మార్చి 27న నల్లదుస్తులు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నిరసన ప్రదర్శనలో 17 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కు దూరంగా ఉండే మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనడం విశేషం. అంతేకాదు రాహుల్ గాంధీకి మమతా బెనర్జీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ను గద్దెదించడానికి ఢిల్లీ వెళదామన్న ఉద్దేశంతో ఔరేక్ దఫా ఢిల్లీ చెలో అంటూ మిగతా ప్రతిపక్షాలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పిలుపునివ్వడం విశేషం. ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ చేసిన ఒక వ్యాఖ్య ఈ మొత్తం వివాదానికి కారణమైంది. అవినీతి అక్రమాలతో సంబంధం ఉన్న వారందరికీ మోడీ ఇంటి పేరే ఉందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్య వివాదంగా మారింది. దీంతో మోడీ సామాజిక వర్గాన్ని కించపరిచారంటూ గుజరాత్కు చెందిన బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో దావా వేశారు. పూర్ణేష్ మోడీ దావాపై సూరత్ సెషన్స్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న తీర్పునిచ్చింది. రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా నిర్ధారించింది. రాహుల్కు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో కోర్టు తీర్పు వచ్చిన 24 గంటల్లో లోక్సభ సెక్రటేరియట్ స్పందించింది. రాహుల్పై అనర్హత వేటు వేసింది. లోక్సభ సెక్రటేరియట్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది. దీంతో సామాన్య ప్రజల్లో రాహుల్పై సానుభూతి పెరిగింది. రాహుల్ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ టార్గెట్ చేసిందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. సైద్ధాంతికంగా కాంగ్రెస్తో విభేదించే రాజకీయ పార్టీలు సైతం రాహుల్కు అండగా నిలిచాయి. ఆ తర్వాతి కాలంలో కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం పునరుద్ధరణ జరిగింది. రాహుల్ గాంధీ అనర్హత రగడ నేపథ్యంలో బీజేపీయేతర ప్రతిపక్షాలు ఒక తాటిపైకొచ్చాయి. దీనికోసం ముందుగా బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ చొరవ చూపారు. బీజేపీయేతర ప్రతిపక్షాలు మొదటగా బీహార్ రాజధాని పాట్నాలో సమావేశమయ్యారు. ఆ తర్వాత బెంగళూరు, ముంబై నగరాల్లో వరుస సమావేశాలు నిర్వహించాయి.
చివరకు జూలై నెలలో ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరుతో ఒక బీజేపీయేతర ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు చేసుకున్నాయి. మొత్తం 28 బీజేపీయేతర ప్రతిపక్షాలు ప్రస్తుతం ఈ కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక వేదిక మీదకు రావాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే రాహుల్ గాంధీపై అనర్హత రగడ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చొరవ ఫలితంగా ఈ వేదిక ఏర్పాటు సాధ్యమైంది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఢీకొట్టడమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా 450 నియోజకవర్గాల్లో కమలం పార్టీతో ముఖాముఖి తలపడాలన్నది ఇండియా కూటమి భావిస్తోంది. ఇదే ఏడాది మార్చి నెలలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. త్రిపుర, నాగాలాండ్లో బీజేపీ గెలుపు తీరాలకు చేరింది. అయితే మేఘాలయలో మాత్రం హంగ్ అసెంబ్లీ వచ్చింది. మేఘాలయలో కనాడ్ సంగ్మా నాయకత్వంలోని స్థానిక నేషనల్ పీపుల్స్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్ హవా ఉండేది. అయితే 2014 తర్వాత ఈశాన్యంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక్కొక్క రాష్ట్రంలో పాగా వేయడం మొదలుపెట్టింది. ఎన్నికలు జరిగిన 3 ఈశాన్య రాష్ట్రాల్లో 2 గెలుచుకోవడం ద్వారా ఈశాన్యంపై కమలం పార్టీ పట్టు నిరూపించుకుంది. స్వతంత్ర ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.